హాయ్ గైస్. సో, అందరూ బాగున్నారా? ఈరోజైతే మీకు ఇష్టమైన సిరీస్ అనమాట. మీ అందరికీ తెలుసు. అదేంటంటే ఫుడ్ రివ్యూస్. సో, మనం ఫుడ్ తీసుకొని రివ్యూస్ చేయడం మీ అందరికీ బాగా నచ్చుతది. అవే ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి ఆ సిరీస్ కంటిన్యూ చేద్దామని చెప్పి మినీ ఇంటి రుచుల నుంచి అయితే ఇంత పెద్ద పార్సెల్ తెప్పించేసాననమాట. సో, ఈ పార్సెల్‌లో ఏముంది? అసలేం తెప్పించాను? ఎంత కాస్ట్ అయింది? అన్నీ గూడా మనం మాట్లాడుకుందాము. సో, ఫస్ట్ అయితే నేను ఈరోజు నైట్ రికార్డ్ చేస్తున్నాననమాట వీడియో. అందుకని ఈ క్యాప్ అయితే పెట్టుకున్నా, మంకీ క్యాప్. చాలా క్యూట్‌గా ఉంది గదా! సో, హైదరాబాద్‌లో ఇంకా చలిగా ఉందనమాట కొంచెం. సో, నేనైతే నైట్ క్యాప్ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటా. సో, ఈరోజు వీడియోలో కూడా చూపిద్దాము. మంచి క్యూట్‌గా ఉంది గదా! మీకు ఎవరికైనా కావాలంటే తీసుకుంటారని ఈరోజు క్యాప్‌తోనే రికార్డ్ చేస్తున్నా. క్యాప్‌తో ఎలా ఉందో గూడా కామెంట్ జేయండి. సో, ఇప్పుడైతే బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మినీ ఇంటి రుచుల్లో ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలండి. సో, చాలామంది ఫస్ట్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తుంటే ఈ సోదంతా ఎందుకు మాకు డైరెక్ట్‌గా మీరేం తింటున్నారో అది చూపించొచ్చు కదా అంటారు. బట్ నేను ఏం చెప్తానంటే చాలామందికి డౌట్ ఉంటది కదా! ఎలా ఆర్డర్ చేసుకోవాలి? ఎలా పే చేయాలి? ఎప్పటికొస్తుంది అని చెప్పి. ఎందుకంటే కొంతమంది వాట్సాప్‌లో ఆర్డర్ చేసుకోమంటున్నారు. కొంతమంది వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆర్డర్ చేసుకోమంటున్నారు. కొంతమందేమో రెండిట్లో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఇన్ని కన్‌ఫ్యూజన్స్ ఉంటున్నాయి కాబట్టి నేనైతే మీకు క్లారిటీ ఇవ్వడానికి ఫస్ట్‌లో అయితే ఎలా ఆర్డర్ చేసుకోవాలి? ఎన్ని డేస్‌కొస్తది? ఇవన్నీ నేను ఇస్తాననమాట. సో, నేను ఆర్డర్ చేసుకుందొచ్చేసి 15థ్ అనమాట. 15థ్ ఫిబ్రవరి ఆర్డర్ చేశాను. సో, నాకైతే 20థ్‌కొచ్చింది డీటీడీసీ ద్వారా. అండ్ నేను వెబ్‌సైట్‌కి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాను. సో, చాలా ఈజీ ప్రొసీజర్. బట్ ఎక్నాలెడ్జ్‌మెంట్ లేకపోతే ట్రాకింగ్ అవన్నీ అప్ టు డేట్స్ రావన్నమాట. మేబీ లాస్ట్‌లో ఒకసారి మాత్రం మనకి మెసేజ్ రావచ్చు. ఎలా మీ ప్యాకింగ్ డిస్పాచ్ అవుతుంది అని. సో, మీరేం చేస్తారంటే ఫస్టే నెంబర్ అనమాట. ఇక్కడ వస్తది. ఆర్డర్ నెంబర్ అని చెప్పి క్లియర్‌గా మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఆర్డర్ నెంబర్ అని వస్తది. సో, మీరు ఇది గనక స్క్రీన్‌షాట్ తీసేసుకున్నారనుకోండి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ మీ ప్రోడక్ట్ లేట్‌గా వచ్చినా లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆర్డర్ నెంబర్ చెప్తే మీకు వాళ్ళైతే ఆన్సర్ చెప్తారు. అండ్ దాని గురించి క్లారిటీ ఇస్తారు కాబట్టి ఈ ఇవి మొత్తం క్లారిటీగా చెప్పేసాను అనుకుంటున్నాను. ఇది ఎలా కొరియర్ ఏంటి అనేది. సో, ఇప్పుడైతే ఇంక ఓపెన్ చేసేద్దాము. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా చేశారు. చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. సో, చాలా గట్టిగా ప్యాకింగ్ ఉంది. అందుకే టైం పడుతుంది. ఇక్కడ చూడండి ఇవి కూడా ఏసారనమాట. ఇన్ కేస్ లీక్ అవ్వకుండా ఈ సిల్వర్‌వి. సో, మొత్తానికి గట్టి ప్యాకింగే చేశారు. సో, మీరు గెస్ చేయండి ఈలోపు నేనేం ఆర్డర్ పెట్టుంటానన్నది. నాకు ప్యాకింగ్ బా నచ్చింది వీళ్ళది. ఇంకొకటి కూడా చూపిస్తాను. సో, వాళ్ళు పైన ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా మెన్షన్ చేశారనమాట. చాలామంది మీరు ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఎఫ్ఎస్ఎస్ఏ లేదు, లేదు అని అడుగుతున్నారు. బట్ ఎఫ్ఎస్ఎస్ఏ అనేది అంత పెద్ద కష్టమేం కాదు తెచ్చుకోవడం. సో, దాన్ని బట్టి మనం ఫుడ్ మంచిది కాదా అన్నది జనరల్‌గా జడ్జ్ చేయడం. ఎఫ్ఎస్ఎస్ఏ అనేది రెగ్యులేటరీ పరంగా ఉండాలి. బట్ ఫుడ్ అది క్వాలిటీ ఫుడ్డా కాదా అనేది ఎక్స్‌పైరీ డేట్స్, దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్‌ని బట్టి మనం డిసైడ్ అవ్వాలనమాట. సో, ఇప్పుడైతే నేను ప్యాకింగ్ ఓపెన్ చేసేస్తున్నాను. సో, దీని లోపల మళ్ళా ప్యాకింగ్ చూడండి బబుల్స్‌తో ఉంది. ఎంత కలర్స్‌గా ఉందో చూడండి. సో, ఫస్ట్‌దొచ్చేసి బీట్రూట్ మురుకులనమాట. దీని మీద వీళ్ళు ఎక్స్‌పైరీ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రాశారు. సో, నేను 15థ్ ఆర్డర్ ప్లేస్ చేశాను కదా! దీని మీద అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 17థ్ అని ఉంది. దీని ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసి మే 17థ్ దాకా ఉంది. అంటే ఇవి 3 నెలలు ఉంటాయని చెప్పి సో, ఫ్రెష్‌గా చేశారనమాట. నాకు నచ్చింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది కాబట్టి. అండ్ ఇవి అసల గోము గోరుముట్టిలా అంటారనుకుంటాను. ఇవైతే నేను రీసెంట్‌గానే చూడడం అండి. ఇవి నాకు ఫస్ట్‌లో అసలు తెలియదు. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేయడం వల్ల ఇవి చూసాననమాట. అప్పటినుంచి తెప్పించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రాసెస్ నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వీళ్ళ సైట్‌లో ఆర్డర్ చేసేటప్పుడు ఇవి కనిపించాయి. సో, ఇవి ఆర్డర్ చేశాననమాట. ఇవి కూడా రాశారు. దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 16/2 ఎక్స్‌పైరీ డేట్ 16/3 ఇది 1 మంత్‌లో తినేసేయాలనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ 250 గ్రామ్స్ అనమాట.
దీని కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ అండి. ఇది కూడా 250 గ్రామ్సే. సో, ఎందుకు తెప్పించానంటే రివ్యూ చేయడానికే మెయిన్ రీజన్. అండ్ ఎప్పుడు పికిల్స్ ఎందుకు వీళ్ళ ఈ స్పెషల్ ఐటెమ్స్ రీసెంట్‌గా బీట్రూట్ మురుకులు చాలా ఫేమస్ అయినాయి కదా అని చెప్పి ఇవైతే ఆర్డర్ పెట్టాను. అలాగే హాట్ ఒకటే ఎందుకు దాంతో పాటు స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఇది కూడా ఆర్డర్ పెట్టాననమాట. సో, మీకు కూడా ఇలాంటి రివ్యూసే బాగా నచ్చుతున్నాయి కాబట్టి ఈ సిరీస్ కంటిన్యూ చేద్దామని ఫైనల్‌గా మినీ ఇంటి రుచుల నుంచి అయితే తెప్పించాను. స్టిక్కర్ అక్కడి నుంచే తెప్పించానని ప్రూఫ్. కొంతమంది అంటారు నీకు కుక్ చేయడమే రానప్పుడు నువ్వు ఎట్లా రివ్యూస్ ఇస్తావని. సో, రివ్యూస్ ఇవ్వడానికి మనకి టేస్ట్ తెలిస్తే చాలండి. టేస్ట్‌ని బట్టి చెప్పగలిగితే చాలు. కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడైతే ఫస్ట్ బీట్రూట్ మురుకులు ట్రై చేస్తున్నా. బాగున్నాయి. నార్మల్ మురుకులు తిన్నట్టే ఉంది కానీ ఏదో సపరేట్‌గా బీట్రూట్ ఫ్లేవర్ కానీ ఏదో బీట్రూట్ తింటున్నట్టయితే అస్సలు అనిపించట్లేదు. మేబీ ఎవరైతే బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది బాగా నచ్చిద్దేమో. ఫ్రెష్‌గా ఉన్నాయి. వాము కూడా వేస్తారు కదా, బాగున్నాయి. ఏవైతే శనగపిండి మురుకులు ఉంటాయో దాంట్లోనే కొంచెం బీట్రూట్ యాడ్ చేశారనమాట. సో, దీనికి నా రేటింగ్ వచ్చేసి 8/10 ఎందుకంటే ఇన్నోవేటివ్‌గా ఉంది. అండ్ బీట్రూట్ డామినేషన్ లేదనమాట. సో, ఎవరైనా తినగలుగుతారు కాబట్టి 8/10. ఇప్పుడు నాకు మోస్ట్ ఎక్సైటింగ్ అనమాట ఇది. గోరు గోరు మిట్టీలా అంటారనుకుంటాను. కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేశానో లేదో కింద కామెంట్ చేయండి. సో, నాకు అసలు ఐడియా లేదు గైస్, ఫస్ట్ టైం తినడం లైఫ్‌లో. చక్రాలు అయితే బాగున్నాయి. సో, ఇలా ఉంది షేప్. నాకెందుకో షేప్స్ అంత కరెక్ట్‌గా రాలేదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. అండ్ మేబీ చేత్తో చేస్తారు కదా, అట్లనే ఉంటాయేమో. చూడండి. ఇవి జస్ట్ గవ్వలాగే ఉన్నాయి. అండ్ ఇవి చక్కెరతో చేసినట్టున్నారనమాట. ఇది తీగ పాకం గాయస్. జనరల్‌గా నాకు తీగ పాకం అంత నచ్చదు. నాకు ఓన్లీ గట్టి పాకమే ఇష్టం. మేబీ దీనికి ఇదే యూజ్ చేస్తారేమో. మెత్తగా ఉన్నాయి. బట్ జస్ట్ గవ్వలు తిన్నట్టే ఉందనమాట. ఏం కొత్తగా అయితే లేదు. షేప్స్ కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో అనిపించాయి. మేబీ అలాగే వస్తుందేమో, నాకు ఐడియా లేదు. ఇవి ఎందుకు స్పెషలో అంటే గవ్వల కంటే ఇవి ఎందుకు స్పెషలో కింద కామెంట్ చేయండి. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇది గోధుమ పిండితో ఏమైనా చేశారేమో అని అయితే అనిపించింది. ఓవరాల్‌గా అయితే 7/10 ఎందుకంటే క్రిస్పీగా ఉన్నాయి. బట్ నాకు పాకం అంత నచ్చలేదనమాట. నార్మల్ తీగ పాకం నచ్చే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి. నాకు మాత్రం కొంచెం ఒక్క పాయింట్ వల్ల నేను 7/10 ఇస్తున్నా. బట్ చాలా మెత్తగా ఉన్నాయి. జస్ట్ పట్టుకోగానే విరిగిపోయినాయి. అంత పెద్దది ఎలా విరచాలో అనుకున్నాను కానీ ఈజీగా విరిగిపోయిందనమాట. నాకు అయితే చక్రాలు బాగా నచ్చాయి. సో, ఓవరాల్‌గా ఈ 2 ప్రోడక్ట్స్ తెప్పించాను కదా, నాకు కాస్ట్ ఎంత అయిందంటే 140 125 ఇది. దీంతో పాటు షిప్పింగ్ 70 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడిందనమాట హైదరాబాద్‌కి తెప్పించడానికి బేస్డ్ ఆన్ వెయిట్. సో, మీ వెయిట్‌ని బట్టి, మీ ప్రొడక్ట్స్ వెయిట్‌ని బట్టి అండ్ మీరు ఎక్కడికి షిప్పింగ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి కూడా అమౌంట్ మారిపోయిద్ది. సో, నాకైతే ఈ ప్రొడక్ట్స్ రీజనబుల్‌గా అనిపించాయి అండ్ నచ్చాయన్నమాట. బాగున్నాయి. నేను సాటిస్ఫై అయ్యాను. సో, రీసెంట్‌గా ఈ 2 చాలా ఫేమస్ అయినాయి కదా మినీ ఇంటి రుచుల్లో. అందుకని తెప్పించుకున్నాను. సో, మీరు కూడా తెప్పించుకోండి నచ్చితే. అండ్ మన ఛానల్‌లో రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు దాకా బాయ్.